మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 2026 అగ్ని సంవత్సరం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫైర్. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. అమ్మో ఏంటి అగ్ని అని అనుకుంటున్నారా? నిజంగానే ఈ సంవత్సరం దేవుడు పంపించే అగ్నిని మనం చూడబోతున్నాము. అలాగే ఒకవైపు సాతాను యొక్క అగ్నిని కూడా చూడబోతున్నాం అన్నమాట. అందుకే యోహాను 10:10 ఎప్పుడు మనం ధ్యానించుకుంటూ ఉండాలండి. యేసు ప్రభు చెప్తారు, దొంగ దొంగిలించుటకు, హత్య చేయటకు, నాశనం చేయడానికి వస్తాడు. సాతాను పని ఎప్పుడు ఇదే, మనల్ని మన ఆరోగ్యం, ఆనందం, సమాధానం, దేవుని చిత్తం మన నుంచి దొంగిలించాలి, మనల్ని నరకంలో వేసి కాల్చాలని సాతాను పిశాచుల యొక్క మిషన్. అది మనం గ్రహించుకోవాలి. కానీ యేసు ప్రభువు ఈ లోకంలో మన కొరకు జన్మించారు. దేవుని బిడ్డలు ఎలా జీవించాలని బోధించాడు. పరలోకానికి రూట్ మ్యాప్ అని చెప్తాను నేనైతే. ఇప్పుడు గూగుల్ మ్యాప్ అడుగుతారు కదా అందరూ, అలాగే రూట్ మ్యాప్ చెప్పడానికి యేసు ప్రభు వచ్చారు. మన కోసం సిలువలో మరణించారు, పాపాలకి వెల చెల్లించారు, మనకి పరిశుద్ధాత్మని ఇచ్చారు. పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించి మనం పరలోకానికి ఎలా వెళ్ళాలి అని పరలోక మార్గం అన్నమాట. అయితే మరి అగ్ని సంవత్సరం అని ఎందుకు అంటే, ఈ ఇయరు చాలా అగ్ని అని మనం చూస్తాం. దేవుడు పంపించే అగ్ని, అలాగే సాతాను యొక్క అగ్ని కూడా అన్నమాట. హెబ్రీ పత్రిక 12:29 అండి. మన దేవుడు దహించే అగ్నిలాగా ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. దహించే అగ్ని అన్నమాట. ఎట్లా దహిస్తాడు అంటే, యెషయా 10:17 ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు అగ్ని అగును, ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మంట అగును. ఆ మంట ఒక్క రోజులోనే ముండ్ల తుప్పలనెల్లా కాల్చేస్తుంది. ముండ్ల తుప్పలు యేసు ప్రభు చెప్తారు చూడండి, విత్తువాని ఉపమానంలో విత్తనాలు వేసినప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వాటిని తినేసాయి. అంటే లోపలికి వెళ్ళట్లేదు వాక్యం. ఎన్ని రోజుల నుంచి వింటున్నారండి? అవన్నీ త్రోవ ప్రక్కన పడినప్పుడు పక్షులు వచ్చి తినేస్తున్నాయి. అంటే పిశాచులే వాక్యాన్ని లోపలికి పోకుండా తినేస్తున్నాయి అన్నమాట. ఆ తర్వాత కొన్ని రాతి నేలలో పడ్డాయి అన్నమాట. అప్పుడు రాతి నేల అంటే రాతి గుండె, కఠినమైన హృదయంలో దేవుని వాక్యము లోపలికి వెళ్ళి భూమిలోకి వెళ్ళాలి కదండి విత్తనం. వెళ్ళిన తర్వాత నీళ్లు పీల్చుకున్నప్పుడు ఆ విత్తనంలోంచి మొలకొస్తుంది. మన హృదయము సారవంతమైన నేలగా ఉన్నప్పుడు అప్పుడు ఆ వాక్యము మనలో ఫలిస్తుంది. దేవుని యొక్క వాక్యం అన్నమాట. కొన్నేమో మొలకెత్తుతాయి, కానీ ముండ్ల తుప్పలు వాటిని అణిచివేయడం వల్ల అవి పెరిగి ఫలించలేకపోతాయి. ముండ్ల తుప్పలంటే ఈ లోక ఆశలు అన్నమాట. ఇలాంటి గర్వము, తిండిపోతనము, కామ పిచాచి, కామ అగ్ని చూడండి. సంసోన్లో ఆ అగ్ని రగులుకొనే తను దేవుని పని నుంచి ప్రక్కకి తొలగిపోతాడనమాట. సంసోన్ గ్రంథం మన న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే 13వ అధ్యాయం నుంచి 16 వరకు అండి. 13, 14, 15, 16 ఈయన గురించి రాయబడి ఉంటుంది అన్నమాట. అయితే ఈ సంసోను సింహాన్ని చీల్చేస్తాడు కదా, అక్కడ పడేస్తాడు. తర్వాత మళ్ళీ అటే వెళ్తుంటే తిమ్నాథ్కి ఆ సింహం చంపేసించి సింహము కొన్ని రోజుల తర్వాత అస్థిపంజరం మాత్రం మిగిలిపోతుందండి. ఒట్టి అస్థిపంజరం, స్కెలిటన్ మాత్రం ఉండిపోతుంది. ఆ స్కెలిటన్ దగ్గరికి వెళ్ళి చూస్తాడంట. దేవునికి అర్పించబడిన బిడ్డలు శవాల దగ్గరికి వెళ్ళకూడదు అసలు.
పరిశుద్ధంగా ఉండాలి కదా. ఆ స్కెలిటన్ దగ్గర వెళ్ళి అక్కడ ఏముందా చూస్తే అందులో సింహం డొక్కలో తేనె పట్టు కనపడ్డది. ఆ తేనె పట్టు తీసుకొని తింటాడనమాట. అంటే అర్థం ఏంటి అంటే వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు. పాప కామ అగ్ని అన్నమాట. సాతాను ఇలాంటి అగ్నిని, ఆ కామ అగ్నిని రగిలించి మనుషులని, ఆయన ఒక గొప్ప దైవజనుడు, ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ఎర్త్ అన్నమాట. ఢిల్లీల దగ్గరికి వెళ్తాడు, గాజాలో వేశ్యల దగ్గరికి వెళ్తాడు. సో అది ఒక అగ్ని అన్నమాట, కామ అగ్ని. అయితే ఇప్పుడు దేవుని యొక్క అగ్ని మనం చూద్దాం. అలాంటి పాపం మీదికి దేవుడు తన అగ్నిని పంపిస్తారు. పడిపోయిన ఒక దూత అండి, దేవుని సన్నిధిలో నుంచి పడిపోయిన ఒక దూత సాతాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది అన్నమాట. ఆ పడిపోయిన దూతకి ఇంత శక్తి ఉంది అని అబ్బా అనుకుంటారు. సాతాను శోధిస్తున్నాడండి. ఏంటి శోధించేది? ఏంటి ఆ సాతాను శోధించేది? దేవుని అగ్నిని విడుదల చేయాలి, లేకపోతే మా మీద ఏదో చేస్తున్నారండి, చేతబడులు చేస్తున్నారు. ఎందుకు మాట్లాడతారు ఆ మాటలు? మీరు ఎందుకు దేవుని శక్తిని విడుదల చేయలేరు? మనం చూద్దామండి. ఏలియా అభిషేకాన్ని దేవుడు ఈ సంవత్సరము చాలామందికి ఇస్తారండి. నమ్మకంగా ఉన్న దైవజనులకి ఇయరు ఎలైజాస్ అనాయింటింగ్ వస్తుందన్నమాట. ముందుగా మనము దహించే అగ్ని అయిన దేవుడు సొదొమ గొమొర్రాల్ని ఎలా దహించి వేశాడో మనం చూద్దాము. అసలు ఆ అబ్రహాము మరి లోతు విడిపోయే టైం అక్కడి నుంచి అండి లోతుకి కష్టాలు వచ్చేస్తాయి కదా. వాళ్ళు చక్కగా లోతు పెదనాన్నతో ఉన్నన్ని రోజులు చాలా బాగుంటాడు. కానీ తర్వాత మనం విడిపోదామయ్యా, పోట్లాడుకోకూడదని విడిపోతే నువ్వు ఇటు వెళ్తావా నేను ఇటు వెళ్తా అంటే సొదొమ గొమొర్రాని కోరుకుంటాడు లోతు. ఎందుకంటే అక్కడ పంటలు బాగా పండుతున్నాయి, తన కళ్ళకి ఇక్కడ బాగా ఐశ్వర్యం ఉంది. వాళ్ళు విడిపోతారా? ఈ అబ్బాయి అక్కడ ఉంటాడా? లోతు అక్కడికి వెళ్తాడా? సొదొమ గొమొర్రా? ఎందుకంటే చాలా బాగుంది ఈ లోక విషయాలు. కానీ తర్వాత అక్కడ ఎట్లా ఉంటుంది? 19వ అధ్యాయం ఆది గ్రంథం అన్నమాట. 19వ అధ్యాయంలో అక్కడ దేవుడు మరి సొదొమ గొమొర్రాకి దేవదూతలను పంపిస్తాడు. ఎందుకంటే ఆయనకి రిపోర్ట్స్ వస్తాయంటే వీళ్ళు ప్రజలు పతనం అయిపోయినారని. దేవదూతలు రిపోర్ట్స్ ఇస్తారు కదా మన గురించి. యోబు సమయంలో కూడా, యోబు గ్రంథంలో కూడా మనం చూస్తామన్నమాట. మన దూతలు దేవుని దగ్గరికి వెళ్ళి మన గురించి రిపోర్ట్స్ ఇస్తారు. దేవుడు అడుగుతారు, ఇప్పుడు ఏమన్నా బాగుపడ్డా, ఏం చేశారు, మొత్తం ఈ వడకం వెళ్ళేలాగా చేశారా, ప్రేయర్ గ్రూప్తో కనెక్ట్ చేశారా, ఏదైనా కొద్దిగా బాగుపడ్డా, అలాంటి రిపోర్ట్స్ అన్నమాట. సో వీళ్ళని శిక్షించాలి అనే రిపోర్ట్స్ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయన్నమాట. అంత పాపంలో ఉన్నారు, వీళ్ళని ఇంకా చూస్తూ వదలకూడదని 2 దేవదూతలను అక్కడికి పంపిస్తే లోతు వాళ్ళకి పొంగని రొట్టెలతో విందు చేస్తాడు. ఇంకా కొద్దిగా సేపట్లో చూడండి సొదొమ గొమొర్రా నుంచి మగవాళ్ళు వచ్చేసి అందరంట, పిన్నలు పెద్దలు తేడా లేకుండా, మీ ఇంటికి 2 వచ్చారుగా, వాళ్ళతో మేము పాపం చేయాలి, మాకు వాళ్ళని అప్పగించు అని లోతుని అడుగుతూ ఉంటే, వద్దయ్యా వద్దు, నా పిల్లలు, నా కూతుర్లు ఉన్నారు కన్నె పిల్లలు అంటే, కాదు నువ్వు మాకు చెప్పొచ్చావా అని. అప్పుడు ఆయన మీదికి పడుతూ ఉంటే దేవదూతలు ఏం చేస్తారంటే వాళ్ళందరి కళ్ళు పోయేలాగా చేస్తారండి. మొదటిసారి గుడ్డితనము ఆదికాండం 19లో చూస్తామండి. ఎప్పుడు ఏది మొదటిసారి చూస్తామో అది వేరన్నమాట. ఎట్లా ప్రారంభమైంది ఈ లోకంలో గుడ్డితనం అంటే, మగవాళ్ళతో పాపం చేయాలనుకున్నప్పుడు దేవుని శిక్షగా వాళ్ళకి గుడ్డితనం వస్తుంది అన్నమాట. లెస్బీనియం అంటారో ఏంటో, LGBTQ అని చెప్తా ఉన్నారు. అది ఇప్పుడు ఎవరినైనా గుడ్డి వాళ్ళని చూస్తే మనకి ఆ శిక్ష గుర్తు రావాలన్నమాట. ఆ తర్వాత ఇంకా దేవుడికి వాళ్ళు చెప్పుంటారు, మీరు ఒక్కరోజు కూడా ఆలస్యం చేయొద్దు, ఇంకా ఈ పట్టణం ఇంకా ప్రజలు ఉండడానికి వీల్లేదు అని. దేవుడు అగ్ని గంధకాన్ని పంపించి సొదొమ గొమొర్రాల్ని కాల్చివేస్తాడండి.
ఆది గ్రంథం 19:23. లాస్ ఏంజల్స్కి ఎట్లా జరిగిందండి? శరీరాన్ని పాపానికి అప్పగించి దేవుణ్ణి వెక్కిరించినప్పుడు వెన్ దే మాక్డ్ గాడ్, దేవుడు వెక్కిరించబడ్డాడు. గాడ్ ఈజ్ జీరో. అంత పాపం అన్నమాట, అంత చీకటి వాళ్ళ మనసులకి, అంత గర్వం. దేవుడిచ్చిన అందాన్ని దాంతో వ్యాపారం చేస్తూ పాపం చేస్తున్నప్పుడు లాస్ ఏంజల్స్ ఇంకా అక్కడ దేవుని కరుణ ఏంటంటే ప్రజలు చనిపోలేదు, వాళ్ళు పారిపోయినారు. కానీ ఇక్కడ దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడండి. ఈ సంవత్సరం అట్లాంటిది కూడా జరుగుతుంది అన్నమాట. దేవుని తీర్పు కోవిడ్ ఎప్పుడు ప్రారంభమైందో 2019 కదా, అప్పటి నుంచి తీర్పు ప్రారంభమైందండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, మత్తయి సువార్త 24, లూకా 21, మార్కు 13. మీరు ఒక్కొక్క వాక్యం చదవాలి, ఎందుకంటే ఒక్కొక్క వాక్యం నెరవేరుతుంది. యేసు ప్రభు చెప్తారు, భూమి ఆకాశంలో గతిస్తాయి కానీ నా మాటలు గతించవు. భూమి గతించిపోతుంది, ఆకాశం గతించిపోతుంది. 2 పేతురు 3లో పేతురు రాస్తారనమాట, అగ్నితో కాలిపోతుందంట. మొత్తం భూమి అంతా కూడా అగ్నిలో దగ్ధం అవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి, దానికి మనం ప్రతి ఒక్కటి నెరవేరుతుందండి. ఇది బైబిల్ గ్రంథము, ప్రవచన గ్రంథం. దేవుని యొక్క ప్రతి మాట నెరవేరుతుంది. కనుక ఇలా మూసివేసి శరీరం చొప్పున చెప్పినట్లుగా జీవిస్తానంటే వాళ్ళు అలాగే జీవించారండి. సోదొమ కుమారాల్లో వాళ్ళ గురించి రోమా పత్రికలో పౌలు రాస్తాడు. 1వ అధ్యాయం చదవండి. రోమా పత్రికను ఏమంటారంటే పౌలు యొక్క సువార్త అంటారనమాట. 4 సువార్తలు ఉన్నాయా? మత్తయి, మార్కు, లూకా, యోహాను. 5th ఏంటి అంటే రోమా పత్రిక, అది పౌలు యొక్క సువార్త అనమాట. ఆయన రాస్తాడు, వాళ్ళు దేవుని ఎరిగి కూడా 1వ అధ్యాయంలో 21 నుంచి ఈ ప్రజలు దేవుణ్ణి ఎరిగి కూడా దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వలేదు. సృష్టికర్తకి బదులు సృష్టిని ఆరాధించారు. గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ, మనల్ని కూడా ఆత్మగా సృజించారు. కానీ శరీరం అనే మట్టి కుండ సబ్స్టెన్స్లో మనల్ని ఉంచారు. ఆయన సృష్టి అంతా కూడా సబ్స్టెన్స్ అన్నమాట, పదార్థము. ముందు భూమి లేదు, దేవుడు ఆత్మ, ఏంజిల్స్ కూడా ఆత్మలే. కానీ పదార్థమైన భూమిని ఆయన సృజించారు. ఇదంతా ఈ మట్టి కళ్ళతో మనం చూస్తాం, ఎందుకంటే శరీరం కూడా పదార్థమే, మట్టిని తీసుకొని చేశారు. కానీ మన శరీరం కాదు, దేవుడు ఆత్మ, ఆయన పిల్లలు, మనం కూడా ఆత్మే. నేను ఒక ఆత్మ, నాకు ఒక శరీరం ఉంది అని చెప్పాలండి. నాకు ఒక వాచ్ ఉంది, నాకు ఒక గాజు ఉంది, నాకు ఒక శరీరం ఉంది. శరీరం అనే వస్త్రాన్ని ఆత్మ అనే నేను ధరించాను. ఈ జ్ఞానాన్ని కలిగి ఉండి ఆత్మలో మనం జీవించాలన్నమాట. సో పౌలు రాస్తాడు, సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తున్నారు, శరీరాన్ని ఆరాధించుకుంటున్నారు, లేకపోతే దేవుడు సృష్టించిన మనుషుల్ని ఆరాధిస్తున్నారు. అబ్రహాం కూడా ఇస్సాకును ఆరాధిస్తూ ఉండొచ్చు ప్రొద్దున పూట, అందుకే ఇచ్చేసేయి నాకు అన్నాడు. నీకు నాకు మధ్యలో ఇస్సాకు ఎందుకు, తీసేసేయి అని చెప్పాడనమాట, నాకు అర్పించు అంటాడు. ఆ ప్రజలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ మనస్సులకి శూన్య బుద్ధి, చీకటి ఆవరించిందంట. చీకటి ఆవరించినప్పుడు దేవుడు వాళ్ళని వదిలేశాడంట. వాళ్ళ జుగుప్సాకరమైన కోరికలకి, లజ్జాకరమైన కోరికలకి విడిచిపెట్టేశాడు. కాబట్టి వాళ్ళు ప్రకృతి స్వాభావికంగా స్త్రీ పురుషుల మధ్యలో ఉండే ఆకర్షణ వదిలివేసి, దేవుడు స్త్రీ పురుషులనుగా మనల్ని చేశాడు, ఆకర్షణ పెట్టాడు. వివాహం ద్వారా భార్య భర్తలు ఏకం కావాలి స్త్రీ పురుషులని. కానీ ఆ హార్మోన్స్ కూడా న్యాచురల్గా ఉండే హార్మోన్స్, అవి పని చేయకుండా సాతాను ఆధీనంలోకి తీసుకొని ఆడవాళ్ళ మధ్యలో, మగవాళ్ళకి మధ్యలో ఆకర్షణ కలిగేలాగా హార్మోన్స్ కూడా అన్నమాట సాతాను ఏం చేస్తున్నాడు, ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అట్లా చేయించుకుంటున్నారంటండి అమెరికాలో. అమ్మాయిలు అబ్బాయిలు అయిపోవడం, అబ్బాయిలు అమ్మాయిలు అయిపోవడము, ఇవంతా ఎంత భయంకరంగా సాతాను యొక్క
క్రియలు చూడండి. సృష్టికి అగెయిన్స్ట్గా దేవుణ్ణి ధిక్కరించడమా, వెక్కిరించడమా? దేవుడు వెక్కిరించబడడనమాట. సో అప్పుడేం జరిగిందో మళ్ళీ ఇప్పుడు కూడా దేవుడు అదే చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏలియా అండి. నాకు బైబిల్లో పాత నిబంధనలో చాలా ఇష్టమైన ఒక ప్రవక్త ఎవరంటే ఏలియా. కార్మేలు కొండ మీద 1 రాజులు 18 అధ్యాయంలో కార్మేలు కొండ మీద ఆయన బాలు ప్రవక్తని సవాల్ చేస్తాడు. 450 మంది వాళ్ళ మాంత్రిక శక్తిని బంధిస్తాడు. అది దేవుని యొక్క మహిమను చూపించడం. అట్లా మనం జీవించాలి. అలాంటి వాళ్ళని 7,000 మందిని దేవుడు లేవనెత్తాలి. ఏలియా అంటాడు, నేను ఒక్కడనే ఉన్నాను ప్రభా, నన్ను కూడా చంపాలనుకుంటున్నారంటే, కాదులే, నేను 7,000 మందిని దాచిపెట్టాను. ఆ దాచిపెట్టిన వాళ్ళని దేవుడు ఈ సంవత్సరం విడుదల చేసి సాతాను శక్తుల్ని బంధించే అధికారం, అభిషేకం అండి. అభిషేకం అంటేనే అధికారం, దేవుని యొక్క అధికారం అన్నమాట. ఆ అధికారాన్ని దేవుడిచ్చెదరుగాక. ఏలియా చరిత్ర 1 రాజులు 17 అధ్యాయం నుంచి ఉంటుందండి. 2 రాజుల్లో కూడా మనం చూస్తాము. అహబ్ రాజు ఎదుట ఆయన కొలువులో నిలబడి చెప్తాడు, నేను చెప్పిననే తప్ప కొంతకాలము ఈ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదు. అట్లాంటి లెవెల్, అట్లాంటి అనాయింటింగ్ మనం పొందాలండి. జీవించే ఒక్క జీవితం అలా జీవించాలి. ఏదో జీవిస్తున్నాం, ఏదో అన్నీ ఉన్నాయి, దేవుడు మాకు ఇచ్చారు, తినడానికి త్రాగడానికి అన్నీ ఇచ్చారు, వందనాలు. ఆ దానికోసం కాదు. అపోస్తులను పిలవగానే యేసుప్రభు వాళ్ళకి దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చారండి. దేవుని రాజ్యాన్ని కట్టాలంటే సాతాన్ రాజ్యాన్ని కూలద్రోయాలి. ఒక కొత్త ఇల్లు కట్టాలి. ఒక ఇల్లు శిథిలమైపోయింది. నేను వచ్చేటప్పుడు కూడా చూశాను కొన్ని పాడుబడిన ఇండ్లు అన్నమాట. అలా ఉన్నప్పుడు మన హృదయము పాడుబడి శిథిలమై దొంగల గుహగా ఉన్నప్పుడు ముందు ఆ ఇంటిని ఏం చేయాలి? కూల్చివేయాలన్నమాట. కూల్చివేసి అప్పుడు దేవుని రాజ్యాన్ని కట్టాలి. అందుకే ఇర్మియాతో దేవుడు చెప్తారు, నేను నీకు అధికారం ఇస్తున్నాను ఈరోజు రాజ్యంల మీద. దేవుని రాజ్యం సాతాన్ రాజ్యాన్ని కూల్చివేయడానికి, పెళ్ళగించడానికి, పడగొట్టడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి నేను నీకు అధికారం ఇస్తున్నాను. యు ప్రే ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్. అయితే ఇప్పుడు 2 రాజుల గ్రంథంలోకి వద్దామండి. 2 రాజుల గ్రంథంలో 1 అధ్యాయం అన్నమాట. సో 1 రాజుల గ్రంథం అంతా దేవుడు మరి ఈ అహబ్ రాజుని హెచ్చరించడానికే వాడుకుంటాడు ఏలియాని అన్నమాట. ఎందుకంటే ఆయన భార్య జెసబెల్, ప్రిన్సెస్ ఆఫ్ ద డెవిల్. జెసబెల్ అనే మాట బైబిల్ డిక్షనరీలో నేను చూశాను. ఏంటంటే ప్రిన్సెస్ ఆఫ్ ద డెవిల్ అంటే సాతాన్ యొక్క రాకుమార్తె, అంటే సాతాన్ నోట్లోంచి పుట్టిందనమాట ఆమె. కానీ చాలా అందంగా ఉంటుంది. సాతాన్ రాజ్యంలో మీరు చూస్తారా, చాలా అందము, చాలా తెలివి, చాలా బిజినెస్ అండి. ఎజెకియల్ 28లో ఈ లక్షణాలన్నీ చూస్తారు. సాతాన్ అనగానే ఇట్లా డెవిల్ లాగా నల్లగా చూపిస్తారు. నల్లగా కాదు, చాలా అందంగా ఉంటారు, చాలా తెలివి, ఎక్సలెంట్ బిజినెస్. మనం పనికిరామన్నమాట. అందుకనే ఇజ్రాయెల్ దేశంలో ఏ అమ్మాయిలు ఆయనకి నచ్చలేదన్నమాట. అహబ్ రాజుకి అక్కడ అమ్మాయిని చేసుకుంటాడనమాట. సీదోన్ రాకుమార్తెని చేసుకుంటాడు ఆయన. ఇజ్రాయెల్ ప్రజలే అందంగా ఉంటారు, కానీ ఆమె ఇంకా అందంగా ఉండొచ్చు అనమాట. కానీ నాశనాన్ని తీసుకొస్తుంది ఇజ్రాయెల్ దేశానికి, అహబు రాజు కుటుంబానికి నాశనం. అంతకాకుండా ఆమె కుమార్తెని యెహోషాఫాతు దావీదు వంశంలో ఆయన తన పెద్ద కోడల్ని చేసుకొని ఇక్కడ కూడా నాశనం అన్నమాట. సాతాను ఎక్కడ ఉంటే అక్కడ నాశనం అవుతుంది కదండి. అయితే చివరికి 1 రాజుల గ్రంథంలో అహబ్ రాజు మరణిస్తాడండి చివర్లో అన్నమాట. రామోత్ గిలాది యుద్ధానికి వెళ్ళి, అది దేవుని యొక్క చిత్తం అన్నమాట. ఆయన మరణించిన తర్వాత ఆయన పెద్ద కొడుకు రాజు అవుతాడు. 2 రాజుల గ్రంథం 1 అధ్యాయంలో అహబ్ రాజు పెద్ద కొడుకు అన్నమాట. అహస్య ఆయన పేరు. అయితే ఆయన ఒకసారి వాకింగ్ చేస్తూ ప్యాలెస్లో కింద పడి కాలుకి దెబ్బ తగులుతుందండి. తగిలి జబ్బు చేస్తుంది, అంటే ఇంకా ఫ్రాక్చర్ అయ్యి అట్లా మంచం మీద ఉంటాడనమాట. అప్పుడు ఏం చేస్తాడు ఈయన చూడండి,
ఎందుకంటే వాళ్ళ అమ్మ మరి జెజబెల్ తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది కదండి పిల్లలకి. తల్లి కడుపులోంచి వస్తారు కాబట్టి ఎక్కువ మళ్ళీ తల్లి పాలు తాగి తల్లితోనే ఉంటారు కదా, ఎక్కువ ప్రభావం తల్లి ప్రభావం ఉంటుంది అన్నమాట. కనుక ఎట్లాంటివి అలవాటు అయినాయంటే ఆయనకి మాంత్రికుల దగ్గర వెళ్ళి సంప్రదించడం, ఏదన్నా కావాలి అంటే మాంత్రికుల దగ్గర సంప్రదించడం అన్నమాట. ఇప్పుడు ఆయనకి జబ్బు చేసినప్పుడు ఏం చేస్తాడంటే సేవకుల్ని పిలిచి, ఇదో మీరు ఫిలిస్తీయ దేశానికి వెళ్ళి అక్కడ ఏక్రోను దేవత, బాల్సెబూబ్ అంటే బెల్జబూబ్ అన్నమాట, ఏక్రోను దేవత దగ్గరికి వెళ్ళి నాకు జబ్బు నయమవుతుందో కాదో వెళ్ళి అడిగి రండి అని పంపిస్తాడనమాట. అప్పుడు దేవుడు ఏలియాని పిలుస్తున్నాడు, ఏలియా అటెన్షన్ అటెన్షన్. ఏంటి ప్రభు అని అంటే, ఇజ్రాయేలు రాజు ప్రజల్ని దేవుని మార్గంలో నడపవలసిన రాజు ఇప్పుడు చూడు తన సేవకులను పంపిస్తున్నాడు ఫిలిస్తీయ దేశానికి. అక్కడ ఏక్రోను దేవతని కన్సల్ట్ చేయాలి, ఏంటి తనకి నయమవుతుందా లేదా అని. మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అడుగు, నాకు జబ్బు నయమవుతుందా లేదా అని పంపించాడు. నువ్వు వాళ్ళని కలుసుకో, వాళ్ళు అక్కడ పోవడానికి వీల్లేదు, వాళ్ళు బయలుదేరారు, నువ్వు వెళ్ళి వాళ్ళని మార్గ మధ్యంలో కలుసుకొని వాళ్ళకి నా మాటగా చెప్పు అని దేవుడు చెప్తాడు. అప్పుడు ఏలియా వెళ్తాడు, దేవుడు చెప్పినట్లుగా వెళ్తాడు, వెళ్ళి వాళ్ళని కలుసుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నారంటే అక్కడ ఫిలిస్తీయ దేశానికి వెళ్తున్నాం, ఏక్రోన్ దేవతని సంప్రదించడానికి, మా రాజుకి జబ్బు నయమవుతుందా కాదా అని అడగడానికి. అంటే ఇజ్రాయెల్ దేశంలో దేవుడు లేడనా? అక్కడ ఫిలిస్తీయ దేశానికి వెళ్ళి ఆ ఏక్రోను దేవతని కన్సల్ట్ చేయాలా? కాబట్టి దేవుని యొక్క శిక్ష ఏంటి అంటే, మీ రాజు మంచం దిగడు, మంచం మీదనే చస్తాడు. ఇదే దేవుని తీర్పు. ఎందుకు తీర్పు అంటే, మంత్రగాళ్ళని సంప్రదించాలి అనుకున్నావు, నీవు దేవుణ్ణి నమ్మకుండా ఆ మంత్రశక్తులని నమ్ముతున్నావు. నమ్మినందుకు, ఆ దేవుని నమ్మనందుకు, వాళ్ళని నమ్మినందుకు శిక్ష అని. అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్తారండి. రాజు దగ్గరికి వెళ్తే రాజు అడుగుతాడు, ఏంటి ఇంత తొందరగా వచ్చారు అని అంటే, మార్గ మధ్యంలో ఒక వ్యక్తి మమ్మల్ని ఇట్లా కలుసుకొని ఆపేసి వెళ్ళి ఇలా వెళ్ళి మీ రాజుకి చెప్పు అన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన అంటే, గొంగలి కప్పుకొని ఉన్నాడు, నడుముకి బెల్ట్ పెట్టుకొని ఉన్నాడు. అయితే ఈయన తప్పకుండా ఏలియా అయి ఉంటాడని, ఇట్లా నేను చస్తాడు మీ రాజు అని చెప్పాడా, ఆయనని పట్టి బంధించి తీసుకొని రండి, చంపాలనుకుంటాడనమాట. అప్పుడు ఒక 50 మంది సైనికుల్ని, ఒక సైన్యాధికారిని పంపిస్తాడనమాట రాజు, అహస్య రాజు. ఈయన ఎక్కడ కూర్చుంటాడంటే కొండ మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు ఈ సైన్యాధికారి, దైవభక్తుడా, రాజు నిన్ను రమ్మంటున్నాడు, బంధించి తీసుకొని రమ్మన్నాడు అని చెప్తే, ఏలియా కొండ మీద కూర్చొని కింద ఉన్న సైన్యాధికారి 50 మంది సైనికులను చూసి, నేను దైవభక్తుడనేని పైనుంచి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను నీ బంటులను కాల్చివేయునుగాక అంటాడు. వెంటనే పరలోకం తెరుచుకుంటుందండి, అగ్ని దిగి వచ్చి వాళ్ళని కాల్చేస్తుంది అన్నమాట. ఇది ఇలాంటి జీవితం అండి జీవించాలి. అప్పుడు రాజుకు తెలుస్తుంది కదా, ఇంకో 50 మంది సైనికులు, ఇంకో సైన్యాధికారి పంపిస్తే ఆ సైన్యాధికారి కూడా అంటాడు, దైవభక్తుడు రాజు నిన్ను పట్టి బంధించి తీసుకొని రమ్మన్నాడు అని అంటే, ఇప్పుడు కూడా అంటాడు, నేను దైవభక్తుడు, నేను ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి నిన్ను నీ 50 మంది బంటులను కాల్చివేయునుగాక. అగ్ని వచ్చేస్తుందండి, ఈయన మాట బయటకు వస్తుంది, పరలోకం నుంచి దేవుడు ఆయన మాటకి విధేయిస్తాడు. అంటే ఏలియా దేవుని కొరకు అట్లా మండుతాడండి, వాళ్ళు కూడా కాల్చివేయబడతారు. సెకండ్ బ్యాచ్, హాస్య థర్డ్ బ్యాచ్ని పంపిస్తాడు. ఈసారి ఆయన కొండ మీదకి ఎక్కి వచ్చి ఏలియా ముందు సాష్టాంగపడతాడు, దైవభక్తుడా, ఇప్పటి వరకు అట్లా జరిగింది, దయచేసి నా ప్రాణాలు కాపాడండి అంటే, అప్పుడు దేవుడు ఏలియాతో చెప్తాడు, నువ్వు వెళ్ళి ఏం పర్లేదులే, రాజు నిన్ను రమ్మన్నాడు కదా, రాజు దగ్గరికి వెళ్ళంటే వెళ్తాడు. ఆయనకు అసలు ఏం భయం లేదు, తన ప్రాణాన్ని ప్రేమిస్తే కదా భయం. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళి చెప్తాడు, ఏలియా చెప్తాడు, ఇజ్రాయెల్ దేశంలో దేవుడు లేడని నువ్వు అక్కడికి పంపిస్తావా, కాబట్టి దేవుని తీర్పు ఏంటంటే నువ్వు మంచం దిగవు, నువ్వు చస్తావని. ఏలియా చెప్పినట్లుగానే మంచం మీదనే హాస్య చస్తాడండి.
ఇలాంటి అగ్ని అభిషేకాన్ని దేవుడు ఈ సంవత్సరం ఇస్తారు. దేవుని మహిమను చూపిస్తాడు. ఎక్కడెక్కడ దైవజనులని కాలుస్తున్నారు, దైవజనులని బాధ పెడుతున్నారు, చంపుతున్నారు, దేవుడు తన మహిమని చూపిస్తాడు, సర్వశక్తిమంతుడు. ఇంకా సాతాను చేసేటటువంటి నాశనకరమైన పనులు అంటే అగ్ని ద్వారా పాత నిబంధనలో సంసోను పొలాల్ని కాల్చేస్తాడండి. న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో. అది దేవుని యొక్క పని కాదండి. తర్వాత నెబుకద్నెజరు యెరూషలేంలో దేవాలయాన్ని కాల్చేస్తాడు. 2 రాజులు 25:9లో రాజు ప్యాలెస్ని కాల్చేస్తాడు. ఆ తర్వాత చాలామంది ఇండ్లని కాల్చేస్తాడు. అది కూడా దేవుని పని కాదు, అది సాతాను చేసిందనమాట. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటుంది, ఒకవైపు ఇది జరుగుతుంది. మనము ఈ సంవత్సరం అగ్ని అభిషేకాన్ని కలిగి ఉండి దేవుని యొక్క పని చేస్తూ దేవుని రాజ్యాన్ని కట్టేవాళ్ళుగా ఈ దేవుని మహిమ కోసం మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మీ తీర్పు ప్రారంభమైంది కనుక నాయన, ఏలియా ఎలా మీ కొరకు నిలబడ్డాడు, అగ్నిలాగా మండాడు, దహించే అగ్నిలాగా మండాడు. ప్రభా, నీ యొక్క రాజ్యాన్ని స్థాపించి సాతాను రాజ్యాన్ని వ్యతిరేకించాడు. ప్రభా, ఎదిరించాడు, సవాల్ చేశాడు. నాయన, సాతాను రాజ్యాన్ని కూల్చివేశాడు. అలాంటి అగ్ని అభిషేకం ఈ సంవత్సరం చాలామంది యవనస్తులకి, మా పిల్లలకి దయచేయండి. సాతాను యొక్క ఆ కామాగ్నిలో కాలిపోకుండా ప్రభా, మా పిల్లలు మీ చేతిలో మంచి పాత్రలుగా వాడబడదురుగాక. దానియేలులాగా తండ్రి, అలాగే నాయన ఏలియా లాంటి అభిషేకం దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. సాతాను చేతులలో కాలిపోయే బిడ్డలుగా కాకుండా మీరు దేవుని చేతిలో ప్రకాశించేటటువంటి అగ్ని ఏలియా లాంటి ఆ అభిషేకాన్ని దేవుడు మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.